ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఒక కాకి స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా ఎగురుతూ జీవిస్తుంది. ఒకరోజు ఒక హంసను చూసి దగ్గరికి వెళ్ళి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నీవు, చాలా అదృష్టవంతురాలివి అని పొగిడింది. దానికి హంస, నాకంటే అదృష్టవంతురాలు చిలక 2 రంగులలో ఇంకా అందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో అందంగా ఉండే పక్షి చిలకే అని చెప్పింది. కాకి చిలక దగ్గరకు పోయి, ఆకుపచ్చని రంగులో అందంగా, ఆనందంగా ఉన్న పక్షివి నీవే కదా అని అడిగింది. దానికి చిలక ఒప్పుకోకుండా, నాకంటే నెమిలి చాలా రంగుల్లో చాలా చాలా అందంగా ఉంటుంది, నాట్యం కూడా చేస్తుంది అని చెప్పింది. అబ్బో, నెమిలి ఇంకా అందంగా ఉంటుందా? అయితే ఒకసారి చూసి వద్దాం అని జూకి వెళ్ళింది. దాన్ని చూస్తూ పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతున్నారు. నెమలి, నీవెంత అందంగా ఉన్నావో, నిన్ను చూసి చూడడానికి వేలాది మంది వస్తున్నారు, నీవు ఎంత అదృష్టవంతురాలివి అని పొగిడింది. దానికి నెమలి, నేను కూడా అందంగా ఉన్నానని చాలా మురిసిపోయాను, కానీ నా అందమే నాకు శాపమై నన్ను ఈ పంజరంలో బందీ చేసింది. నిజానికి కాకి, నీవే అదృష్టవంతురాలివి, హాయిగా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగి రాగలవు అని బాధపడింది నెమలి. ఫ్రెండ్స్, సరిగ్గా అదే మనం కూడా ఇతరులతో పోల్చుకుని చూసుకుంటాం. మన ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు గుర్తించం. అనవసరపు పోలికలతో మనల్ని మనం కించపరుచుకుంటాం. మరి మనలో ఉన్న ప్రతిభను ఒక్కసారి గుర్తు చేసుకుందామా మరి?